జగన్ గారు ఆడుదాం ఆంధ్ర అన్న పేరుతో విద్యార్థులతో అతి గొప్పగా క్రీడలను జరిపిస్తే దాని మీద బురద వేయటమే కాకుండా ఈ రోజున చంద్రబాబు తాగుదాం ఆంధ్ర అన్నటువంటి రీతిలో ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చేశారు. మంచి ఆంధ్రాను మధ్యాంధ్రగా మత్తు ఆంధ్రగా మార్చివేసినటువంటి ఘనత చంద్రబాబు గారి కూటమి పాలనది. వీధి వీధికి కాదు సుమా, ఇంటి ఇంటికి ఈ రోజున ఒక బెల్ట్ షాపు, కల్తీల మద్యమైన గిల్టు షాపు ఈ రోజున తాండవిస్తోంది. అమరావతి పేరుతో ప్రజల్ని భ్రమల్లో ఉంచి కమ్మని కుంభకోణంలో కుటుంబ కుబేరుడైనాడు నారా వంశ నరేంద్రుడైన చంద్రబాబు గారు. ఎవరి బిడ్డ అయినా నా సొంతమే అనటం ఆదిగా చంద్రబాబుకు ఉన్నటువంటి అలవాటు. జగన్ తెచ్చినటువంటి అద్భుతమైనటువంటి పరిశ్రమల్ని, డేటా సెంటర్లని ఇప్పుడు కొత్తగా రిబ్బన్ కట్ చేసి నేనే తెచ్చానని తన మీడియా పత్రికలు ఛానళ్ల ద్వారా ఓదర కొట్టడమే ఈ 2 సంవత్సరాలుగా చంద్రబాబు గారు చేస్తున్నటువంటి పని. గోల్కొండకు ప్లాన్ చేసింది నేనే, చార్మినార్ను కట్టించింది నేనే, హుస్సేన్ సాగర్ను తోలుకొచ్చింది నేనే, బందరుకు సముద్రాన్ని అగస్టిన్తో చెప్పి సాగదీసింది నేనే అని అనగలిగినటువంటి సమర్థులు చంద్రబాబు గారు, లోకేష్ గారు. అనటమే కాదు సుమా, నిజమేనని ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5లతో అనిపించి ప్రజల చేత ఇది నిజమని నమ్మించగలిగే అంత గొప్ప మాయల మరాఠీ చంద్రబాబు గారి ప్రభుత్వం నడుస్తున్నది. మాటల్లో చాలా ఘనం, చేతల్లో శూన్యం, శుష్క హస్తం తప్ప ఈ 2 సంవత్సరాల కాలంలో చంద్రబాబు గారు చేసింది ఏంటి? ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారు. మీరు చేసినటువంటి మోసం ఇది అనని నిక్కదీస్తున్నారు. చంద్రబాబు గారు, రాష్ట్రాన్ని జైలుగా మార్చేసేయండి. ప్రజలకందరికీ కూడా ఖైదీ నంబర్లు ఇచ్చేయండి. చంద్రబాబు గారు, ఈ రాష్ట్రమే ఒక జైలుగా మారిపోయింది. ప్రజలకందరికీ కూడా బిళ్లలు తగిలించటమే తరువాయి. ఈ రోజున కొందరు పోలీసుల్ని గూండాలుగా మార్చివేసినటువంటి ఘనత చంద్రబాబు గారిది. ఉద్యోగస్తులను బానిసలుగా చూస్తున్నటువంటి దారుణమైనటువంటి చరిత్ర చంద్రబాబు గారిది. మామకు ఒక్కసారి పొడిచినారు వెన్నుపోటు, ప్రజలను అనునిత్యము వెన్నుపోటుతో పొడుస్తున్నటువంటి చంద్రబాబు గారి నైజం, అడిగితే అరెస్టు, ప్రశ్నిస్తే కేసు, కదిలితే జైలు. ఆంధ్ర ప్రజలకు కళ్లకు గంతలు కట్టి గ్రాఫిక్ మాయాజాలంతో మహామాయావిగా చూపిస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు గారు. ఆయనకు, ఆయన కుమారుడు లోకేష్ కు బానిసగా మారినటువంటి పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళు నీతి నిజాయితీల గురించి మాట్లాడితే జనమంతా కూడా నవ్వుకుంటున్నారు. నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అని ముగ్గురు కూడా వికటాట్టహాసం చేస్తున్నారు ఈ పాలనలో. పవన్ కళ్యాణ్ గారైతే ఆయనకున్నటువంటి అసంతృప్తిని అణుచుకోలేక, ఆ టీవీకే పార్టీ విజయ్లాగా అధికారం అందుకోలేక చివరకు అన్నదమ్ముల మధ్య కూడా అగ్గిరాజేస్తున్నాడు. చంద్రధర్మ పరిరక్షకుడైనటువంటి లోకేష్ గారు, చంద్రబాబు గారికి, లోకేష్ గారికి తక్షకుడుగా మారినటువంటి పవన్ కళ్యాణ్ గారు. నిజంగా పవన్ సనాతన ధర్మ పరిరక్షకుడే. అందులో ముఖ్యం సేవాధర్మం. ప్రశ్నించకపోవటమే సేవించటంగా మారి అదే చేస్తున్నాడు ఆయన. లోకేష్ సేవలో లోకాలు మరిచిపోతున్నటువంటి వ్యక్తి
పవన్ కళ్యాణ్ స్వజన ధర్మం మరిచి ఈ రోజున రాజ్యసభకు లింగ పూజకు అంగలు వేస్తున్నటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్. 5 ఏళ్ల క్రితం సభల్లో చూపించినటువంటి చెప్పులకు అర్థం ఏదోననుకొని అందరూ అనుకున్నారు. ఈరోజు తెలుస్తోంది ఆ చెప్పుల్ని తలపై మోస్తానే తప్ప అనేటువంటి అర్థంతో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నారు. ఈ 2 సంవత్సరాలుగా జరిగిందంతా కూడా వెన్నుపోటే. ఈ 2 సంవత్సరాలే కాదు, వచ్చే 3 ఏళ్లు కూడా వెన్నుపోటుతోనే ముగుస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ఈ అబద్ధపు హామీలను నెరవేర్చకపోవటం మూలంగా నెరవేర్చేంత వరకు పోరాటాలు చేస్తూనే ఉంటుంది. ప్రజలను జాగరూకత చేస్తూనే ఉంటుంది. అప్రమత్తం చేస్తూ వాళ్లను చైతన్యవంతం చేసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ గార్ల యొక్క అవినీతి అక్రమాల మీద నిరంతరం ఉద్యమం చేస్తూనే ఉండటానికి ప్రజలనందరినీ కూడా ఆ ఉద్యమ భాగస్వాములుగా చేస్తూ భగవంతుణ్ణి కూడా తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమని ఒక వనరుగా వాడుకున్న చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు గత 2 సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో దారుణాతి దారుణాలు, అక్రమాలు, అరాచకాలు, అన్యాయాలు, అపచారాలు నిరంతరాయంగా ఒకదాని మీద ఒకటి జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా మీద నిందలు వేయటానికి, అపనిందలు మోపటానికి ఆ ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 నిరంతరము కార్యకర్తల కంటే ఘోరంగా వాళ్ళు చేస్తున్నటువంటి పనులు అన్నీ ఇన్ని కావు. వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఒక్కటి కూడా నిరూపించలేకపోయినారు. ఈ 2 సంవత్సరాలైంది అధికారంలోకి వచ్చి. ఒక్క ఆరోపణ కూడా నిజం కాల, కానీ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయం కోసమని వాడుకొని ఓట్లు దండుకొని ఈ రోజున అక్కడ ఒక్క చిన్న మంచి పనైనా చేస్తున్నారా అంటే 7,500 విఐపి బ్రేక్ దర్శన టికెట్లని ఒక్కొక్క టికెట్ను 4,000 రూపాయలకు బ్లాక్లో అమ్మేటట్టుగా దళారీలకు కొమ్ము కాస్తున్నారు. టీడీపీ, జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలకంతా కూడా ఆదాయ వనరుగా దాన్ని మార్చేశారు. శ్రీవాణి ఒక మాత్రమైనటువంటి ఆలోచనతో, ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువచ్చినటువంటి ఆ శ్రీవాణి పథకం అది ఒక దారుణమని విమర్శించినటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్, TV5 నాయుడు ఈ రోజున దానిని రోజుకు 800 టికెట్లని 10,500 రూపాయల ఖరీదు చేసే ఆ టికెట్ను 15,000 రూపాయలకు అమ్ముకుంటున్నారు అని బహిర్గతపరిచిన దిక్కులేదు. 300 రూపాయల టికెట్లని రోజుకు 5,000 టికెట్లని 3,000 రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఎక్కడ జరగటం లేదు అవినీతి. ఎక్కడ చూసినా రాష్ట్రమంతా అవినీతి, అరాచకం, అక్రమం, దౌర్జన్యం. ప్రశ్నించిన వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, వాళ్ళనందరినీ కూడా జైళ్లలోకి నెట్టడం, 3rd డిగ్రీని ఉపయోగించటం, భయపెట్టడం, భయాందోళనలకు కుటుంబ సభ్యులను గురి చేయటం. ఇదే పాలనగా 2 సంవత్సరాలు నడిచింది, ఇంకా నడుస్తుంది అని మీరు భ్రమల్లో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు, అనుయాయులు, సైనికులు అంతా కూడా ఈ రోజున విప్లవ కార్యకర్తల్లాగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయటానికి ఈ 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా ప్రతిన పూనుతున్నారు. మీ మీద తిరగబడి మీ పరిపాలనను కూకటి వేళ్లతో పెకలించి వేయటానికి ప్రజల అండదండలతో మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మీ అరాచక పాలన 2 సంవత్సరాలు
పూర్తయినటువంటి సందర్భంగా, ప్రజలకు వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా మేమందరము కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాం మీ పాలనను కూకటి వేళ్లతో పెకలించి వేయటానికి అని తెలియజేస్తున్నాం. చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటమే లక్ష్యంగా పనిచేసి అధికారంలోకి అబద్ధపు హామీలతో వచ్చిన తరువాత తాను ఏం చెప్పినా నమ్ముతారు అన్నటువంటి ఒక భ్రమలో ఈ 2 సంవత్సరాలలో 143 అబద్ధపు హామీలు ఆయన ఎన్నికలప్పుడు ఇచ్చినాడు. ఒక్కటి కూడా నెరవేర్చలా. సూపర్ 6 పేరుతో 6 హామీలు ఇచ్చినాడు. ఒక్కటంటే ఒక్కటి కూడా 50% కూడా నెరవేర్చలా. కొన్ని అయితే 1% కూడా నెరవేర్చలా. అయినా అవన్నీ కూడా నెరవేర్చినాం, సూపర్ 6 సూపర్ సక్సెస్ అని చెప్పుకోగలుగుతున్నాడు. ఆయన పవన్ కళ్యాణ్, లోకేష్ ఎల్లుండి వచ్చి మాట్లాడతారు. 2వ రోజున ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆ రోజే మహా టీవీ, TV5 ఇంత అద్భుతంగా నవ్వుతో నభవిష్యతి, ప్రపంచంలోనే ఇంత గొప్పగా సభ జరగల, ప్రజలు ఎంత తీవ్రమైనటువంటి స్థాయి సంతృప్తితో వెలిగిపోతున్నారని రాసుకోగలరు. రాయించేటట్టుగా ఆయన మాట్లాడగలడు. కానీ ప్రజలను మాత్రము ఇంకా వంచలేడు. అది వాస్తవం. ఆయన దగ్గర డబ్బు ఉంది, ఆయన దగ్గర అధికారం ఉంది, ఆయన దగ్గర మొత్తం వ్యవస్థల్ని మేనేజ్ చేసేటువంటి శక్తి ఉంది. తద్వారా ఆయన ఇలాంటి సభలు ఎన్నైనా జరిపి ప్రజలకు అబద్ధాలను చెబుతూనే ఉండగలరు. ఏమన్నా ఆశ్చర్యమైన విషయం, రోజు మేము మాట్లాడుతూనే ఉన్నాం కొండ మీద జరుగుతున్నటువంటి అరాచకాలు, అపచారాల మీద. ఆ దొంగ సాధువుల్ని తీసుకొని వస్తాడు TV5 నాయుడు, నా ఇంటి మీదకి పంపించే ప్రయత్నం చేస్తాడు. ఆడ ప్రెస్ క్లబ్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. నిన్న రౌడీలు, గూండాలు కొండ మీద మేము రాయలేదే, మా అనుకూలమైనటువంటి మీరు అనుకునే ఆ సాక్షి పత్రికలో కూడా ప్రముఖంగా రాలేదే, ఆంధ్రజ్యోతి పత్రికలోనే ఈరోజు చాలా ప్రముఖంగా వచ్చిందే. రౌడీల విలయ తాండవం కొండ మీద ఎలా జరుగుతోంది అనటానికి మొన్న జరిగినటువంటి సంఘటన ఒక ఇది. దాని మీద పోలీసు వాళ్ళ వివరణ కూడా ఎంత శుతిమెత్తగా, ఎంత అద్భుతంగా, ఎంతగా కూటమికి కొమ్ము కాసే విధంగా ఉన్నదో ఆ పత్రిక చూస్తేనే అర్థమవుతుంది. కానీ మీరు ఎంత శుతిమెత్తగా మాట్లాడినా కొండ మీద ఇవి రోజు జరుగుతున్నటువంటి ప్రక్రియని, అది దాచేస్తే దాగని సత్యమని, మీ అసమర్థ పాలన వలనే, విజిలెన్స్ వాళ్ళ లోపాల వలనే, పోలీసుల వైఫల్యం వలనే అక్కడ TV5 నాయుడి ఆధ్వర్యంలో పాలక మండలి దోచుకోవటమే లక్ష్యంగా పనిచేస్తున్నది కనుక మమ్మల్ని ఎవరు ఏమీ చెయ్యలేరులేనని ఈ రకమైనటువంటి దుండగులంతా కూడా పెట్టేగిపోతున్నారు అన్నది వాస్తవం.